శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడులో పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతు సంఘాల ఆధ్వర్యంలో పొగాకు రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీకి అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతులు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన ధర్నాకు దిగారు. సుమారు గంటపాటు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పొగాకు రైతులకు కనీసం కిలోకి 350 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు. కాపాడండి కాపాడండి నష్టపోతున్న పొగాకు రైతులను కాపాడండి కాపాడండి నష్టపోతున్న పొగాకు రైతులను పొగాకు ప్రభుత్వం డబ్బులు కేటాయించాలి. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కేటాయించాలి. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కేటాయించాలి. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కేటాయించాలి. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కేటాయించాలి. జిల్లాలో పొగాకు రైతుల ఐక్యత. జిల్లాలో పొగాకు రైతుల ఐక్యత. మీరు ట్రాక్టర్లు ఆధారంగా రాస్తాకు చేస్తున్నారు. ట్రాక్టర్లు వదిలిపెడితే రాస్తారోకు విరమిస్తాం. మీరు ట్రాక్టర్లు ర్యాలీకి వెళ్ళండి అంటే మీ ట్రాక్టర్ ర్యాలీ అయితే మీరందరూ వెళ్ళి ఆర్టీఓ గారిని కలిసి ఈ రోజు సంవత్సరం 1600కి దిగ్గొస్తారు. ఎవరి లాభం కోసం? ఐటీసీ కంపెనీ వాళ్ళ లాభం కోసం కాదా? ఐటీసీ కంపెనీ గులాంగిరి చేయడం కోసం ముఖ్యమంత్రి పదవి కావాలా? ఐటీసీ కంపెనీ గులాంగిరి చేయడం కోసం వ్యవసాయ శాఖ ఏంటి ఎమ్మెల్యే మాటలు మీకు అర్థం కాదా అని చెప్పేసి అడుగుతున్నాం. అందుకనే ఇప్పటికైనా సరే పొగాకు ధర కనీసం 300 రూపాయలు ఉండాలి. ఆ పద్ధతిలో ప్రభుత్వం నిర్ణయించాలి, అమలు చేయాలి. అమలు చేయని కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టండి అని చెప్పేసి అడుగుతున్నాం. అంతేకాదు పొగా కంపెనీలు కంట్రోల్ చేసే అధికారం మీకు చేత కాదు. గతంలో ప్రభుత్వాలు మేమే. అందుకే పొగాకు రైతుల పంటల ద్వారా మీకు వచ్చే ఆదాయంలో నుంచి ప్రతి ఏటా 1,00,000 కోట్ల రూపాయలు, అది ఎక్సైజ్ ట్యాక్సా, విదేశీ మారక ద్రవ్యమా, రకరకాల రూపాల్లో 1,00,000 కోట్ల ఆదాయం ప్రభుత్వాలకు వస్తూ ఉన్నాయి. ఒక 1000 కోట్లు విడుదల చేయండి. 1000 కోట్లు కూడా విడుదల చేయలేరా? అంత దరిద్రం ప్రభుత్వాలు మేమేం చెప్పేసి అడుగుతున్నాం. అందుకనే 1000 కోట్లు కేంద్రం 500 రాష్ట్ర 500 విడుదల చేసి రైతుల సహకార సంఘానికి ఇచ్చి, స్టేట్ డైరీ కార్పొరేషన్కి ఇచ్చి న్యాయమైన ధరతో రైతుల నుంచి ఆ కంపెనీలు కొనుగోలు చేస్తాయి. ఒక దౌర్భాగ్య స్థితిలో ఒక నిరంకుశ పాలన కింద ఈరోజు లబ్ధిజన సర్కార్ ప్రభుత్వం ఉంది. ఇది అన్యాయం, అక్రమం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి తెలియజేస్తున్నారు.